నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మార్వాడి ఇష్యూ సంచలనం రేపుతా ఉంది. ఇటు మార్వాడీలే వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి కుల వృత్తులన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. మార్వాడీలు ఇటు బీజేపీ మార్వాడీలకు సపోర్ట్ చేస్తూ కావాలనే వాళ్ళని ఉసగొల్పుతూ ఉంది. మళ్ళీ ఒక ఉద్యమం కూడా రాబోతూ ఉంది. ఒకప్పుడైతే ఆంధ్ర నిలగొట్టి ఉద్యమం చేశాం, ఇప్పుడు మళ్ళీ మార్వాడి గోబ్యాక్ అంటూ కూడా ఉద్యమం చేయాల్సి వస్తుంది. బిజినెస్ల పేరుతో ఇక్కడ బిజినెస్ చేరుకుంటూ అటు గుజరాత్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటున్నారని చెప్పేసి మరికొందరు వాదన వినిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడదాం. అసలు మార్వాడి ఎందుకు ఇష్యూ ఇంత పెద్ద రేజ్ అయింది, మార్వాడి ఉద్యమం తప్పదా, ఇటువంటి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్, మార్వాడి యూత్ ప్రెసిడెంట్ హేమంత్ చౌదరి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, చెప్పండి, పెద్ద ఎత్తున కూడా మార్వాడి మా తెలంగాణకు వచ్చి మా సంపదను మొత్తం ఇక్కడ సంపాదించుకొని మా సొమ్మంతా వాళ్ళ ప్రదేశాల్లో కావచ్చు, వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టుకుంటా ఉన్నారు, పెట్టుబడులు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున అలిగేషన్లు అయితే వస్తాను. మీరు ఏం చెప్తారు ఒక యూత్ ప్రెసిడెంట్గా? తెలంగాణలో మార్వాడులు వచ్చి దాదాపు 250 నుంచి 400 ఇయర్స్ అవుతుంది. నైజాం పరిపాలన, మన మీర్ మహబూబ్ అలీ ఖాన్, మన 6th నిజాం కానీ, 3rd నిజాం కానీ, 4th నిజాం కానీ, 5th నిజాం కానీ వీళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి. హైదరాబాద్లో ఈయన నైజాం సర్కార్ ఎట్లా ఉంటాయి అంటే, నైజాం పరిపాలన ఆ టైంలో ఎట్లా ఉంటాయి అంటే, వేరే రాష్ట్రాల్లో వేరే రూలర్స్ లాగా కాదు తెలంగాణని హైదరాబాద్ని దోచుకోవాలని లేకుంటే హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ విధంగా డెవలప్, మీకు చూసిరేమో నైజాం సర్కార్ హైదరాబాద్లో చాలా మట్టికి డెవలప్మెంట్ గురించి మంచి పనులు కూడా చేసిరు, కొన్ని చెడు పనులు కూడా అయినాయి చేసిరు. అయితే మంచి పనులు కూడా చాలా మట్టికి చేసిరు వాళ్ళు. అయితే వ్యాపారం పెంచాలని వాళ్ళు ఏం చేసిరు అంటే, వాళ్ళకి కొన్ని ఐడియాలజీ కావాలి, ఆ బిజినెస్ని ఎట్లా గ్రోత్ చేయాలి, మంచి బిజినెస్ మ్యాన్ కావాలని ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్ళిరు. మన మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు. వాళ్ళకు గుజరాతీలు, మార్వాడీలు చేసే బిజినెస్ టెక్నిక్ నచ్చినాయి. అక్కడ వచ్చి మార్వాడీలు మన హైదరాబాద్కి రండి బిజినెస్ గురించి అంటే, మా రాజులు ఎవరైతే ఉంటే ఆ కాలంలో జైపూర్ రాజా కానీ, జోధ్పూర్ రాజా మాన్ సింగ్ కానీ అలౌ చేయలేదు. తర్వాత ఇద్దరు మాట్లాడుకోరు, నైజాం సర్కార్ కానీ మా రాజస్థాన్ మహారాజులు కానీ మాట్లాడుకొని రాపిచ్చి తీసుకోరు. మేము 250 ఇయర్స్ 400 ఇయర్స్ సంథింగ్ ఇక్కడ మార్వాడీస్ వచ్చి తెలంగాణలో వ్యాపారం చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిజినెస్ కానీ, ఏదైనా హార్డ్వేర్ కానీ, కిరాణా షాప్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, బట్టలది కానీ అన్ని విధాలుగా అన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాం. కానీ మార్వాడీది ఒక పాలసీ ఏంది, ఇప్పుడు మీ మీడియా దాదాపు ఆ టైంలో ఒక 3-4 ఛానళ్ళు ఉంటాయి మీడియాది. ఇప్పుడు దాదాపు 150 అయింది యూట్యూబ్ ఛానల్ కానీ మీ దాంట్లో కూడా మీకు కాంపిటీషన్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు మన ఫిలిం ఇండస్ట్రీ కానీ, ఏ ఇండస్ట్రీ కానీ, బిజినెస్ కానీ, చదువుల్లో కానీ, కొలువుల్లో కానీ అందరికి ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు మంచిగా చదువుతారో వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంది. ఎవరు మంచిగా, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఎంత కష్టపడితే మీకు పేరు వస్తుంది, అంతా మీకు సంపాదన వస్తుంది. మీరు ఏం చేయకపోతే ఉట్టిగా కెమెరా, మీరు కరెక్ట్ ఇంటర్వ్యూలు చేయరు, లేకపోతే కరెక్ట్ మీకున్న యూట్యూబ్ ఛానల్ కానీ, మీకున్న బిజినెస్ మీకు కరెక్ట్గా దాన్ని నడపకపోతే అది ఖచ్చితంగా లాస్ అవుతుంది. అయితే అట్లా కాకుండా ఒక బిజినెస్లో ఎట్లా రన్ చేయాలా, మంచి ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ వేరే వాళ్ళ దగ్గర ఒక 20 రూపాయలు ఎక్కువ ఉంది, మన దగ్గర ఒక 20 రూపాయలు తక్కువ, 100 రూపాయలు పెట్టి రూపాయి వచ్చిన సంతోషమే మార్వాడికి, ఆటన వచ్చిన సంతోషమే. కానీ 100 రూపాయలు పెట్టి 100ది 200 చేయాలా, లేకపోతే 100ది 10 రూపాయలు చేయాలని మాది ఉండదు. అంటే ఇక్కడ ఏమి వినిపిస్తూ ఉందంటే, నకిలీ ప్రోడక్ట్స్ని తక్కువ రేటు పెట్టి అమ్ముతూ ఉన్నారు, ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న బిజినెస్ అన్నింటినీ లాస్ చేస్తూ ఉన్నారు మార్వాడీస్ అని చెప్పేసి కూడా ఇదొక రకంగా వినిపిస్తూ ఉంది. దీనికి ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు, ఇన్ని దశాబ్దాల నుంచి మార్వాడులు కానీ, గుజరాతులు కానీ ఈడ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు నేను అందరూ కరెక్ట్ అని నేను చెప్పను. దొంగలు, మంచోళ్ళు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది, మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ డూప్లికేట్ ఎవరైతే అమ్ముతున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష పడాలి, వాళ్ళ మీద కేసులు బుక్ అవ్వాలా. ఎవరైనా మార్వాడి అని కాదు, మీరు మార్వాడి అని మాట్లాడొద్దు. ఏ బిజినెస్ మ్యాన్ అని, తెలుగు వాళ్ళు కానీ, హిందూ కానీ, గుజరాతీ కానీ, మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ ఎవరైనా కూడా మాల్లో కల్తీ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడైతే మన ఏమంటారు, కల్తీల గురించి కొందరు పట్టుకున్నారు కూడా చాలామందికి. అంటే బిజినెస్ వాళ్ళు తెలుగు వాళ్ళని కూడా పట్టుకోరు, కొందరు తప్పు చేసిన మార్వాడీని కూడా పట్టుకోరు కావచ్చు.
కావచ్చు అంటున్నా కావచ్చు, కానీ చర్యలు మాత్రం ఎవరైనా కూడా చర్యలు తీసుకోవాలా. నేను మా మార్వాడి సంఘము వాళ్ళు తప్పు చేసారు అంటే నేను సపోర్ట్ చేయ. నేను ఒక బిజినెస్ మ్యాన్ లాగా చూస్తా. మార్వాడి కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరన్నా కస్టమర్కి రాంగ్ ప్రోడక్ట్ అమ్మితే ఎవరైనా కానీ చట్టం అందరికీ సమానమే, చట్టం అందరికీ పనిష్ చేయాలి. అంటే ఇక్కడ మార్వాడి షాప్స్ కానీ గుజరాతీ షాప్స్ ఏ బిజినెస్ పెట్టినా కూడా జిఎస్టీ పే చేయట్లేదు ఈ దేశానికి, అసలు గూగుల్ పే ఫోన్పే లాంటివి వాడట్లేదు అని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ వినిపిస్తూ ఉంది. అంటే మీ షాప్స్లో ఎక్కడ కూడా గూగుల్ పే ఫోన్పేలు ఉండవా, డైరెక్ట్ క్యాషే తీసుకుంటారంట కదా మీరు? అది తప్పుడు ప్రచారం. డిజిటల్ పే అనేది ప్రతి ఒక్క షాప్లో ఫోన్పేలు కానీ డిజిటల్ పేలు కానీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను, అంటారు మార్వాడోళ్ళు గుజరాతీ వాళ్ళు జిఎస్టీ కట్టరు, మాకు ఈడ 2-3 ప్రాపర్టీలు అవుతాయి. ఇప్పుడు మీరు వితౌట్ జిఎస్టీ కానీ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా మీరు ఒక 2 ప్రాపర్టీలు తీసుకోగలుగుతారా? మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాదా? ఏదైనా ఇప్పుడు మీరు కూడా మీడియా నడిపిస్తారు, మీకు కూడా ఈ మాటకు మీకు కూడా అవగాహన ఉండాలా. ఎవరైనా ఒక బిజినెస్ పెడితే ఫస్ట్ లోకల్ మున్సిపల్ లైసెన్స్ తీసుకోవాలా, ఖచ్చితంగా మున్సిపల్ లైసెన్స్ తీసుకోవాలా. ఇప్పుడు ఎంత మున్సిపల్ వాళ్ళు అందరు తిరుగుతారు, ఆఫీసర్లు తిరుగుతారు, ఎవరు కొత్త షాప్ పెట్టిరు, లైసెన్స్ తీసుకున్నారా లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఫుడ్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్క షాప్లో మీరు పోయి చూడండి, పోగానే మున్సిపల్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ లైసెన్స్ ప్రతి ఒక్కది ఉంటుంది. ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ లేనిది మళ్ళీ మీరు ఇన్కమ్ ఎట్లా చూపిస్తారు? ట్యాక్స్ కట్టండి ఇన్కమ్ ఎట్లా చూపిస్తారు? మీరు ఖర్చు అయితే చేస్తారు, కారు కొంటారు, లేకపోతే ఇల్లు కొంటారు, భూమి కొంటారు, ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆడైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాలి కదా, ఇల్లు కట్టినాం డబ్బులు ఏడుకెళ్ళి వస్తున్నాయంటే మీరు ఏం చెప్తారు? అవన్నీ తప్పుడు ప్రచారాలు. అవి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించాలా. డిజిటల్ ఇండియా అనేది ప్రతి ఒక్క గుజరాతీ కానీ మార్వాడి కానీ, నేను మార్వాడి గుజరాతీ అని చెప్పా, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ప్రతి ఒక్కరి దగ్గర గూగుల్ పే ఫోన్పే లేకుండా ఉండదు. అందరి దగ్గర ఇవాళ పానీపూరి షాపు, చిన్న షాప్ కానీ, పాన్ డబ్బా కానీ, రోడ్డు మీద పండ్లు అమ్ముకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి డిజిటల్ పేలు. ఈ మాట నేను కాదు, స్వయంగా పాకిస్తాన్ నుంచి మీరు ఒక మీడియా ఛానల్లో వాళ్ళు నడిపించారు. ఇండియాలో ఒక చిన్న వ్యాపారం రోడ్డు మీద పండ్లు అమ్మేటోళ్ళ దగ్గర కూడా డిజిటల్ ఉన్నదని పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్పేది ఏంది? పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్పారు, వేరే కంట్రీస్ నుంచి చెప్తారు మన ఇండియా ఎంత డెవలప్ అయిందని. కానీ ఇవి కొంతమంది ఉన్నారు అట్లా తప్పుడు ప్రచారాలు చేస్తారు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తా ఉన్నారు అంటే, తెలంగాణ కల్చర్ని నాశనం చేస్తూ ఉన్నారు మార్వాడీలు వచ్చి, వాళ్ళ కోలాటాన్ని నేర్పుతా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆటపాటలు నేర్పించి తెలంగాణను స్వాధీనం చేసుకునే ఒక పెద్ద ఎత్తున కూడా నడవబోతోంది, ఏదో ప్లాన్ నడుస్తూ ఉంది తెలంగాణ స్వాధీనం చేసుకోవడానికి అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. ఇట్లాంటి ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో మార్వాడీస్ది కూడా తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉన్నది. మా సంఘం నుంచి ఒక అతను పేరు తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిండు. తెలంగాణ గురించి కొట్లాడి నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఒక తెలంగాణలో ఉండి మనం ఒక సామెత ఉంది, కర్మభూమి జన్మభూమి. నాది కర్మభూమి ఇదే, జన్మభూమి ఇదే. అయితే దీని గురించి మాకు కాల్ వచ్చింది, మీరు కూడా తెలంగాణలో ఉన్నారు, బిజినెస్ ఉంది తెలంగాణలో, తెలంగాణ బిడ్డలు మీరు కూడా సపరేట్ తెలంగాణ గురించి మీరు కూడా పోరాటం చేయాలని మాకు కూడా కాల్ వచ్చింది. ప్రతి ఒక్క మార్వాడి సంఘాలు తెలంగాణ ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ దానికి ఎటువంటిది ఏం సంబంధాలు ఉన్నాయి? ఇప్పుడు ఇప్పుడు మార్వాడి పండుగలు కానీ గుజరాతీ పండుగలు, గుజరాతీలు ఏమన్నా హిందూ కాదా? మార్వాడీలు హిందూ కాదా? నవరాత్రుల టైం మీరు బతుకమ్మ ఆడతారు, మేము దాండి ఆడతాం. అయితే మీరు అమ్మవారిని పూజ చేస్తారు, మేము చేయమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. మీరు అదే అమ్మవారిని పూజిస్తారు, మేము కూడా అదే అమ్మవారిని పూజిస్తాం. ఏంటంటే మీరు బతుకమ్మ ఆడతారు, మేము దాండి ఆడతాం. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో మేము మార్వాడీస్ కల్చర్ని చేస్తున్నారు కదా, బోనాల పండుగ ఉంటుంది, గణేష్ పండుగ ఉంటుంది, ఏరియాలో సదర్ ఉంటుంది. ప్రతి ఒక్క మార్వాడి చందా కానీ మీరు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పోయి అడగండి, వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా రిసిప్ట్స్ ఉంటాయి. బోనాల పండుగ కానీ చందాలు ఇస్తారు, అందులో పార్ట్ తీసుకుంటారు. బతుకమ్మ ఉంటుంది. నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళు పోయి బతుకమ్మ ఆడతారు. మా అమ్మాయిలు 2 అమ్మాయిలు పోయి బతుకమ్మ ఆడతారు. తప్పేంది? అంటే మా వాళ్ళు అయితే క్వశ్చన్ చేయరు కదా, మీ బిడ్డలు ఎందుకు పోయి బతుకమ్మ ఆడుతారని. మనం హిందువులం, ఫస్ట్ మన దాంట్లోనే ఐక్యత లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మన మీద ఎగబడతారు. మన హిందువులోనే మనకు ఐక్యత లేకపోతే
ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఇండియన్ ఎట్లా ఆక్యుపై చేసుకుంది? మనకు ఐక్యత లేకపోతే ఇది అది ఏదో కొట్లాడ జరిగింది. అది దానికి హిందూ ముస్లిం లాగా మార్వాడి మీద మొత్తం మార్వాడి సమాజం మీద కౌంటర్ చేయడం, మార్వాడి సమాజం మీద తప్పు మాట్లాడడం అది మంచిది కాదు. అంటే ఇక్కడ మోండా మార్కెట్లో ఏం జరిగిందంటే కారు పార్కింగ్ పెట్టాడని చెప్పేసి కారు దీనికి సంబంధించి అడ్డం పెట్టాడని చెప్పి తీయమన్నందుకు ఒక దళిత వ్యక్తి పైన ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ ఉన్న సామాగ్రి తీసుకొని ఇష్టానురీతిగా కొట్టడం జరిగింది. అంటే దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా కనీసం క్షమాపణ చెప్పారా? అసలు ఏం జరిగింది దానికి సంబంధించి? క్షమాపణ అయితే నా ప్రకారం అయితే క్షమాపణ అయితే తర్వాత సంగతి. తప్పు చేసిండు, ఒక్క దళితుడిని దూషించిండు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మార్వాడి అని కాదు, ఎవరైనా కానీ తప్పు పని చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నా సొంత అన్న అయినా కూడా, నా సొంత తమ్ముడైనా కూడా తప్పు మాట్లాడితే, తప్పు వివరాలు చేస్తే ఖచ్చితంగా చర్యలు మాత్రం తీసుకోవాల్సిందే. ఓకే, చివరికి ఏం చెప్తాడు మీ మార్వాడికి సంబంధించి మీ వాళ్ళకి కావచ్చు, అంటే కొందరు అనుకోకుండా కూడా కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి కావచ్చు, అలాగే తెలంగాణ ప్రజలకు కావచ్చు, దీనికి సంబంధించి ఇష్యూ రేపుతున్నటువంటి తెలంగాణ శ్యామ్ కావచ్చు, వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటారు తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు? ఇప్పుడు ఇది ఏంటంటే కొన్ని చోట్ల ఇలాంటి ఇష్యూలు జరుగుతుంది. పెద్ద మన ఇండియా, మన వరల్డ్ ఎంత పెద్దగా ఉంది, చాలా చోట్ల జరుగుతుంది. ఇప్పుడు మా రాజస్థాన్లో కూడా చాలా తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది పనిచేస్తున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు. మా వాళ్ళు అయితే ఇప్పుడు గో బ్యాక్ ఆంధ్ర, గో బ్యాక్ తెలంగాణ అయితే చెప్పలేదు, చెప్పం కూడా. ఉల్టా మేము ఏమంటాం తెలుసా, హమ్ తుమారే సాతే, తుమ్ ఆగే బడో, హమ్ ఆప్కే సాతే, ఆప్ ఆగే బడో అని మేము సపోర్ట్ ఇస్తాం. కానీ ఒక చిన్న దాన్ని ఒక పెద్దగా చేసి కొన్ని వాళ్ళ ఇంకా కొన్ని బ్యాడ్ పవర్స్ ఉన్నాయి, వాళ్ళు ఇట్లా రాజకీయంగా ఎదగాలని అలాంటి కుట్రలు చేస్తారు. కానీ ఇది మంచిది కాదు, మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను బిజినెస్ గురించి. మా దాంట్లో ఇప్పుడు చాలా మటుకి షాప్స్లలో లోకల్ వాళ్ళు కూడా పనిచేస్తారు. కొన్ని చోట్ల ఏంటంటే చిన్న బిజినెస్ జీతాలు ఇవ్వలేక సొంతం ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు. మా సమాజంలో ఎట్లా అంటే ఇప్పుడు నాకు బిజినెస్ వస్తుంది, నేర్పిస్తారు. ఇప్పుడు నాకు కాళ్ళ మీద నిలబెట్టాలని నా దగ్గర ఫైనాన్స్ లేదు. మా వాళ్ళు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తారు, 8 అన్న వడ్డీ 4 అన్న వడ్డీకి మా వాళ్ళు సంఘం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ మీ సంఘం వాళ్ళు ఎటు పోయారు? ఇవాళ మీరు బాగా మాట్లాడుతురు కదా, మీ సంఘం వాళ్ళు చాలామంది ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. మళ్ళీ ఉన్నోళ్ళు ఎంతమంది లేనోళ్ళకి లేపారు బిజినెస్ల పరంగా. కానీ బిజినెస్ ఏడా రాష్ట్రంలో కానీ వరల్డ్ పోతే అన్ని రంగాలలో పోటీలు ఉంటాయి. పోటీలు లేనిది లోకమే లేదు. మీరెంతమందిని మీ సమాజంలో మీరెంతమందిని మీరు సపోర్ట్ చేసిరు? మీరు ఉద్యమం అంటారు కదా. నేను ఇప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను, పదే అదే చెప్తాను. నాకు అందరు కులాలు కానీ మతాలు కానీ నాకు అందరూ సమానం, అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానమే. ఇండియాలో ఎక్కువ మతం మార్పుడు అవుతుందంటే ఎస్సీ ఎస్టీలకు మతం మార్పులు అవుతున్నాయి. మళ్ళీ మీరు ఉద్యమం చేసేటప్పుడు మీ కళ్ళ ముంగటనే చాలామంది తెలంగాణ వాసులు మీ ఊర్లో కానీ అంతకుముందు హిందూ ఉంటే తర్వాత వేరే మతంగా మారుస్తారు. వాళ్ళ గురించి మీరు ఎందుకు ఉద్యమం చేస్తలేరు? మీరు వాళ్ళని ఎవరైతే మతం మార్పుతున్నారో మీరు అడ్డపడుతురా? వాళ్ళ గురించి ఏమైనా ఉద్యమాలు చేస్తురా? ఎందుకు చేస్తలేరు? మీకు డబ్బులు అందుతున్నాయి. ఇప్పుడు ఈ మాట వింటే మీకు కూడా బాధ అనిపించదా? చెప్పండి, బాధ అనిపించదా? మేము హిందువులం కాదా? మేము హిందువులం బరాబర్. తెలంగాణలో ఏ పండగ ఉంటే కూడా వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్. దానికి మేము తెలంగాణ పండుగలు మేము ఎందుకు చెడగొడతాం? తెలంగాణ సంస్కృతి ఎందుకు చెడగొడతాం? చెప్పండి, మీరు చెప్పండి. అవి ఏమంటే కొందరు ఉంటారు, రాజకీయం చేయాలా, హైలైట్ అవ్వాలా, దాని తప్ప ఇంకేం లేదు.